ఆయన జీవితం. సార్ ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఎవరిదైనా బయోపిక్ తీయాలంటే వాళ్ళ కుటుంబ సభ్యుల పర్మిషను తీసుకొని చేయాల్సి వస్తుంది, లేదంటే వాళ్ళు కొన్ని అబ్జెక్షన్స్ చెప్తూ ఉంటారు. సో మీకేమైనా ఇటువంటి ఏదైనా ఆటంకాలు ఎదురయ్యాయా? వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి సహాయ సహకారాలు మీకు లభించాయి? మొదట్లో ఎదురైన మాట నిజమేనండి. మొదట్లో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు పెద్ద మనసుతో. సావిత్రమ్మ గారు ఇంకా ఉన్నారండి. ఆయన రెండో కొడుకు కూడా అప్పుడు బతికే ఉన్నాడు. ఆయన అందరూ కూడా పర్మిషన్ ఇచ్చారు. ఒక విధంగా కొంచెం ఏమైనా వాళ్ళకి నచ్చని విషయం తీస్తామేమో అని కొద్దిగా భయపడిన మాట వాస్తవమే, అభ్యంతరం తెలియడం మాట వాస్తవమే. కానీ నేను వాళ్ళ ఫ్యామిలీ సభ్యులందరికీ కూడా నేను సినిమా వేయడం జరిగింది. ఆ సినిమా వేయడంతో నేనే సావిత్రమ్మ గారు నన్ను దగ్గరికి తీసుకొని భలే చూపించావు ఆయనని నన్ను దగ్గర తీసుకొని నన్ను ముద్దులాడినంత పని చేశారు. అప్పుడు నా కళ్ళని నీళ్ళు తిరిగాయి. ఇప్పుడు ఘంటసాల గారు కేవలం తెలుగు వారికే కాదు సార్, ఆయన తమిళ్లో పాడారు, కన్నడం పాడారు, హిందీ కూడా ఉన్నాయి, అన్ని భాషల్లో ఉన్నాయి కదా. మరి ఈ బయోపిక్ ఎన్ని లాంగ్వేజ్లో తీస్తున్నారు ఏంటి అసలు? లేదండి, ప్రస్తుతం అయితే తెలుగులోనే తీయడం జరిగింది. ఇంకా ఆలోచన లేదండి. ఇది ఒకవేళ విజయం సాధించిన తర్వాత మిగిలిన భాషల్లో కూడా డబ్ చేయాలని అనుకుంటున్నాను. ఘంటసాల గారి పేరు ఇది ఇప్పటికి మారుమోగుతూనే ఉంది సార్. నిన్నటి తరానికి ఇప్పటి తరం, రేపటి తరాలకు కూడా మన కలమ్మ తల్లి ఉన్నన్ని రోజులు ఆ పేరు నానితేనే ఉంటుంది, ప్రతి ఒక్కరి నోట్లో నానితేనే ఉంటుంది. సో ఇది ఈ పార్ట్ 1 పార్ట్ 2గా ఎట్లా ఉందా? లేదండి, పార్ట్ 1 లేదు. ఘంటసాల ద గ్రేట్, దట్స్ ఆల్, ఒకటే భాగము. ఇందులో కంప్లీట్గా మేము ఆయన యొక్క జీవితాన్ని చూపించాలని అనుకుంటున్నామండి. కంప్లీట్గా పరిపూర్ణమైన సినిమా. అది ప్రివ్యూ చూసిన వాళ్ళందరూ కూడా ఘంటసాలకి ఇంత చరిత్ర ఉందా, ఇంత గొప్ప కథ ఉందా ఆయన వెనకాలనేది ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారండి. సార్ రియల్ లైఫ్కి కొంత తేడా ఉంటుంది. రియల్ లైఫ్ మనం ఇన్స్పైర్ తీసుకున్నా కూడా రియల్ లైఫ్లో ఏంటంటే కమర్షియల్ కొన్ని యాడ్ చేయాల్సి వస్తుంటుంది. అలా ఉంటేనే థియేటర్కి ప్రేక్షకుడు వస్తాడు, చూడటానికి అయితే ఉంటుంది. అలాంటివి ఏమైనా యాడ్ చేశారా? యాడ్ చేయడం అనేది ఆయన కథలోనే ఒక విధమైన డ్రామా ఉందండి. ఆయన నిజ జీవితంలో చాలా వరకు సీన్స్ అన్నీ కూడా జరిగిన సన్నివేశాలు చూపించడం అయిందండి. కొద్దిగా డ్రమటైజ్ చేశాం. ఆ డ్రమటైజంలో ఏంటంటే మనము కమర్షియల్ సినిమా చూస్తున్నామా లేకపోతే ఒక ఆర్ట్ మూవీ చూస్తున్నామా అనే భావం కలగకుండా ఒక గొప్ప కథని, ఒక గొప్ప వ్యక్తి యొక్క జీవితాన్ని అందరూ కూడా కనెక్ట్ అవుతున్నారండి. అది నేను చూసే ఆ సినిమాలో వాళ్ళతో పాటు చూసినప్పుడే నేను గ్రహించానండి. ప్రతి ప్రేక్షకుడు కూడా కనెక్ట్ అవుతున్నాడు. గొప్ప వ్యక్తుల యొక్క చరిత్ర ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అలా మర్చిపోకుండా ఉండడం కోసం మీరు సినిమా రూపంలో తీసుకొచ్చారు, ఇప్పుడు ఈ తరానికి పరిచయం చేస్తున్నారు. అలాగే అలాంటి గొప్ప వ్యక్తిని, ఆయన యొక్క చరిత్ర ఎప్పుడు కూడా మనం చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని మన ప్రభుత్వాలు పాఠ్యాంశాల్లో చేరిస్తే వచ్చే వర్ధమాన గాయకులు కానీ ఎవరికైనా సరే ఒక మంచి మార్గదర్శకం ఉంటుంది అనుకుంటాను. అవునండి, అది ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తామండి. మీరు ఇట్స్ ఎ వెరీ గుడ్ అడ్వైజ్. ఎందుకంటే ఇది ఒక స్ఫూర్తిదాయకమైన మూవీ కాబట్టి ముఖ్యంగా పిల్లలు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను. శ్రీకాకుళంలో ఒక ప్రివ్యూ వేసినండి. వేస్తున్నప్పుడు ఒక 13 ఏళ్ళ కుర్రోడు పరుగున నాకు వచ్చి, అంకుల్ ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది నా లక్ష్య సాధకం నేనేం కష్టపడలేదు అనిపించింది అన్నాడు. అనేటప్పటికీ నేను కొంతవరకు ఇవ్వగలిగాను, సినిమా తీసి విజయం సాధించాననే ఒక విధమైన నమ్మకం కలిగిందండి నాకు.